రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం విజయవాడలో ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. లాంతరు చేతపట్టి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచినందున నిరసనకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో విద్యార్థులు నిరసన బాట పట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులను తక్షణమే ఇవ్వాలని, తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్లో 250 మందికి కేవలం 6 మరుగుదొడ్లే ఉన్నాయని, అందరికీ సరిపోయే విధంగా మరుగుదొడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమితులైన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో ఆమె బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు తనయులు అర్జున్ రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి గిరిధర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు వేమిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. కడప డిఆర్సీ సమావేశానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు రావట్లేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రారని, జిల్లా అభివృద్ధి సంక్షేమ సమావేశానికి రారని, ఇంకెందుకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతుంటే ఇవి కూడా పట్టవా అంటూ మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. కొలనుకొండ హైవేపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రోడ్డులో వెళ్తున్న బీసీ వెల్ఫేర్ మంత్రి సబిత తన కాన్వాయ్లో క్షతగాత్రులను ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తరలించారు. తనకు కాన్వాయ్ లేకపోవడంతో రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్లారు మంత్రి. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని సిహెచ్సి హాస్పిటల్కు జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఈ సిహెచ్సిలో ఉన్న సమస్యలు, వైద్యుల కొరతపైన కలెక్టర్ గారి దృష్టికి, అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. యాడ్లపాడు మండలం దింతెనపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. నూతనంగా బస్ షెల్టర్ మరియు అంతర్గత రహదారులు, సైడు కాల్వల నిర్మాణం 14 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్టు, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొద్దిసేపు విద్యార్థి సంఘ నాయకులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్న అనంతరం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకుంది అయోధ్య రాముని మహాధనస్సు. ఆలయ ప్రధాన అర్చకులు ఈ మహాధనస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మాట్లాడుతూ అయోధ్య నగరానికి వెళ్తున్న ఈ రామధనస్సు ఎంతో విశిష్టమైందని, 7 మోక్ష మార్గాలలో అయోధ్య మొదటిది అని, 1 కేజీ బంగారం, 13 కేజీల వెండితో తయారు చేసిన ఈ ధనస్సును అయోధ్యకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం శ్రీ చైతన్య విద్యా సంస్థ యాజమాన్యం స్కూల్ ప్రిన్సిపల్ సుమిత్రారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ సేఫ్ ఇండియా ప్రోగ్రామ్ స్మార్ట్ రివీలింగ్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ రామాంజనాయక్, పట్టణ సిఐలు ఓబులేసు సురేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తమ విలువైన సందేశాన్ని పిల్లలకు అందించారు. ఆలయంలో ప్రదక్షిణ ఆచరించి భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు అఘోరి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఘోరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. భీమేశ్వర స్వామి దర్శన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి బయలుదేరి వెళ్లారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి, లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటానని, గోహత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు అరికట్టాలని, హిందూ దేవాలయం మీద దాడులను ఆపాలని అఘోరి కోరారు. అనంతపురం నగరంలోని చెరువు కట్టపై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఎదుట అయ్యప్ప మాలదారులు, భక్తులు ఆందోళనకు దిగారు.
ఆలయ గురుస్వామి శ్రీకాంత్ నాయర్ పై దాడి చేయడం దుర్మార్గమని అయ్యప్ప స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ మెంబర్ గజేంద్ర మోహన్ తనపైన దాడి చేశారని ఆలయ గురుస్వామి శ్రీకాంత్ నాయర్ ఆరోపించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నా కూడా విచక్షణ లేకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురంలో ఉన్న వివిఆర్ హై స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. ముత్తుకూర ఆర్ఆర్ కాలనీకి చెందిన ప్రణీత్ అనే 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇవాళ మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని బాలుని మృతదేహం చూసి బోరున విలపించారు. అయితే ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు తప్పవని మద్యం షాపుల లైసెన్సుదారులకు చిత్తూరు, తిరుపతి జిల్లాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తలమల విజయశేఖర్ హెచ్చరించారు. లైసెన్సులు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో పెద్ద పులిని కారు ఢీకొంది. అహోబిలం వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. యాత్రికుల కారు ముందు భాగం ఈ దెబ్బకు నుజ్జునుజ్జైంది. ఈ వార్తతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జైన కారు భాగాలను అధికారులు పరిశీలించారు. పెద్ద పులిని బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాజులూరు మండలం సాలపాక గ్రామంలో గత నెల 31న సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసుపై స్పందిస్తూ కాకినాడ డీఎస్పీ 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలో పొట్లకాయ నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులతో కలిసి ఇనుప రాడ్లు, మంచం పట్టి కర్రలతో పక్కా ప్లాన్ ప్రకారం బత్తూరి చెన్నయ్య, బత్తూరి రమేష్, బత్తూరి రాజును అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశారన్నారు. కాపాడడానికి వెళ్లిన శ్రీను అనే వ్యక్తి మీద కూడా దాడి చేశారు అని తెలిపారు. నేరం చేసిన 5 నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించడం జరిగిందని, మహిళ మీద కామెంట్ చేయడమే హత్యలకు కారణమని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రాగోలు గ్రామ పంచాయతీలో గల 197 సర్వే నెంబర్ గల 80 సెంట్ల భూమిని 1982లో లచ్చిరెడ్డి హరినాథ్ బాబా కొన్నారు. ఆయన స్వర్గస్థులైన తరువాత వారి వారసులు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది రౌడీ ముఖలు రాత్రికి రాత్రే రేకుల షెడ్లు నిర్మించి కబ్జా చేశారని భూమి యజమానులు చరణ్ కుమార్ ఆదాన్ టీవీని ఆశ్రయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 54వ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు బిఆర్ నాయుడు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయ పవిత్రత, సామాన్య భక్తులకు సౌకర్య కల్పనపైన ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. గత నెల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయని, అధికారులు ఒక్క ఫిర్యాదు లేకుండా అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ఇప్పటికే ఉన్న సవాళ్లను బోర్డులో చర్చించి సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అయినట్లుగా అపోహలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని కూడా తెలిపారు.